అయ్యా సార్ తాడిపత్రి ఎస్పీ గారికి ఎస్ఐ గారికి తాడిపత్రి స్టేషన్లో ఉన్న పోలీసు వాళ్ళ అందరికీ నా నమస్కారం. అయ్యా నేను సెట్టిపల్లి నారాయణరెడ్డి అనే నారాయణరెడ్డి గారికి 28/1/23 సంవత్సరంలో ఆయన కాలు ఇరిగి ఫ్యాక్టరీ జరగనప్పుడు నాకు పొదుపు డబ్బులు వచ్చింటే ₹1,00,000 ఇచ్చినాను. ఆయన ₹1,00,000 తీసుకొని 3 ఏళ్ళు అద్దో ఇద్దో అనుకుంటా లెక్క ఇయ్యలేదు. ఈరోజు నాకు ఆరోగ్యం బాగలేక నేను ఖచ్చితంగా కావాలి అని అడిగితే ఆయన ఎవరికో ఇచ్చుకొని ఒక 50,000 లెక్క, ఆ లెక్క నాకు సంబంధం లేదు, నేను ఇయ్యనని ఎవరో రామంజల రెడ్డి గారు అని ఒక పెద్ద మనిషి నా పంచాయతీ చేసి నన్ను బెదిరించి నాకు 61,000 ఇచ్చినాడు. ఒక 25,000 ముందు ఇచ్చాడు. దీంట్లో నేను ఏమీ బాకీ లేను అని రాపించుకొని ఇలాంటి పేపర్లో భయపడిచ్చి ఇలాంటి పేపర్లో రాపించుకున్నారు. రామంజల్ రెడ్డి గారు, నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి పోతావో ఏ ఉన్ దగ్గర పోతావో తాడిపత్రిలో నీకు ఎవడు పలుకుతాడో నేను చూస్తా అన్నాడు. ఇంకా నారాయణ రెడ్డి గారు నా కొడుకును చిన్నపిల్లోళ్ళుగా నారాయణ స్కూల్లో బడికి పోతారు, చంపుతాడేమో అని భయంతో ఆ డబ్బులు ఇప్పించుకొని నేను 6 నెలల నుంచి బడికాడే ఉండా. సార్ ఎస్ఐ గారు నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటానా. నేనేమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. మన రామాంజల్ రెడ్డి గారి నుండి నన్ను కాపాడండి. నా పిల్లలను నన్ను ప్రాణహాని ఉంది. నారాయణ రెడ్డి గారితోనూ రామాంజుల రెడ్డి గారితోనూ వీళ్ళిద్దరూ పంచాయతీ చేసి నాకు ₹90,000 ఎగ్గొట్టినారు. నాకు ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నాను. ఈ వీడియో సైబర్ క్రైమ్ పిటిషన్గా తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నా. తమ విధేయుడు క్షమించండి సార్, నా తప్పుంటే నేను పోలీస్ స్టేషన్కు రాలేకపోతున్నా భయపడి వాళ్ళతో. అయ్యా తాడిపత్రి ఎస్పీ గారు ఎస్ఐ గారు రామాంజల్ రెడ్డి నారాయణ రెడ్డి గారు నన్ను సాయిబాబా గుడిలో బెదిరించారు. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కానీ నా డబ్బులు నాకు ఇయ్యలేదు, మోసం చేసినారు, మోసం చేయకండి అన్నా అని కాళ్ళు పట్టుకున్నాను. రామాంజల్ రెడ్డి గారు, నువ్వు ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకోపరా లంజవాడక, నువ్వు యా ఎస్ఐ పలుకుతాడో యా పోలీసు వాళ్ళు పలుకుతారో నేను చూస్తా అన్న, యా రాజకీయ నాయకుని దగ్గర పోతావో అని అన్నారు. నాకు తీవ్రంగా మోసం చేసినారు. నారాయణ రెడ్డి ఎల్లనూరు రోడ్లో గోబీ సెంటర్ నడుపుతున్నాడు. ఆయన గోబీ సెంటర్ పెట్టుకోవడానికి కూడా నేనే డబ్బులు ఇచ్చాను. అది కూడా వేరే వాళ్ళతో డబ్బులు అప్పు తెచ్చి ఇచ్చాను. అది అప్పుడింత ఇచ్చినాడు. నేనైతే వాళ్ళకు వడ్డీ అసలు కట్టించినాను. ఈయన అయితే నాకు తక్కువ ఇచ్చినాడు, వేరే వాళ్ళకు ఎక్కువ వడ్డీకి ఇచ్చాను.